నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ మరియు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలిసి ఉప్పునుంతల మండలంలోని మొల్గర పెద్దాపూర్ గ్రామాల పరిసరాలలో ఉన్న దుందిబి పెద్దవాగులోని ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ బదావస్ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజీపేట, తాడూరు మరియు ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట మండలాల పరిధిలో గల దుందుబి పెద్దవాగులో ప్రభుత్వ అనుమతులు పొందిన అన్ని ఇసుక రీచ్లను ఆన్లైన్లో నమోదు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక నుంచి ఇసుక తవ్వకాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రతి ఇసుక రీచ్ల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు విధుల్లో ఉంటారని వివరించారు. ఇసుక రీచ్ వద్దకు చేరుకునే వినియోగదారులు ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న కూపన్లను వారికి సమర్పిస్తేనే సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు కూపన్లను పరిశీలించిన తర్వాత ఇసుక తవ్వకాలకు అనుమతిస్తారని కలెక్టర్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టడంలో భాగంగా ఇసుక క్వారీలను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వారు తెలిపారు. ఎన్టీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనుమతులు పొందిన పరిధిలోనే మాన్యువల్గా ఇసుక తవ్వకాలు జరగాలని మైనింగ్ శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ, శాండ్ కమిటీ, ఇతర సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అణువణువు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇసుక లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారి మీద అక్రమ మైనింగ్ యాక్ట్ కింద మరియు గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం కింద కేసులు నమోదు చేసి వారి యొక్క జేసీబీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని ఆయన తెలిపారు. సాధారణ ప్రజలకు ఇసుకను ఆన్లైన్ ద్వారా పొందే విధానాన్ని మరింత అవగాహన కల్పించి మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు, ఉప్పునుంతల తహసీల్దార్ ప్రమీల, ఆర్ఐ సుజాత మరియు రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అది మళ్ళీ వెరిఫై చేసి నాకు చెప్పండి. అది ఆన్లైన్లోనే తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు. ఓకే, మీరు ఏమైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి. అండ్ వేరే రీచెస్ కూడా నాకు ఉంటే చెప్పండి. రీచ్కు ఇస్తామని అన్నారు కానీ ఇక్కడ చూసిపోయింది వచ్చి సేమ్ పేపర్ పట్టుకొని అక్కడ మళ్ళీ ఒకటే పేపర్ మీద తిరుగుతూ ఉంటారు. అట్లాంటి పేపర్ మళ్ళీ తిరగకుండా, అందుకే ఆన్లైన్ అంటాము. బట్ ఆన్లైన్లో ఇష్యూ వస్తారు. అట్లా ఆ పేపర్ జింపేస్తే మళ్ళీ రాకుండా వస్తుంది. ఎవరైనా సరే ఆన్లైన్లో తీసుకోవచ్చు. బై ఛాన్స్ ఆన్లైన్ పని చేస్తలేదు, ఆన్లైన్లో లేదన్నా కూడా మేము మాన్యువల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. కొన్ని పేర్లు రాసి దాని మీద ఇది రాసి కొంచెం ఇది చేసి ఇస్తాం. సో అంతవరకు ఎస్టాబ్లిష్ ఇది వల్గరనా?